అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సంపాదకీయం ఇది. దేవాలయాల అద్భుతాలని గుర్తించుదాం అనే శీర్షికన వారిచ్చినటువంటి సందేశాన్ని తప్పకుండా చూసి 10 మందికి షేర్ చేద్దాం. భారతీయ ఆలయ వ్యవస్థని భారతీయులైనా సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నాలు జరగడం లేదు. అన్ని మతాలతో పాటుగా హిందూ మతాన్ని కూడా కలిపి వాటి స్థాయిలోనే హిందూ భావనల్ని అంచనా వేయడం ఇప్పుడు జరుగుతున్న పెద్ద తప్పిదం. ప్రతి మత భావనకు దాని ప్రత్యేకత ఉంటుంది, అది వేరే విషయం. హిందూ మతముగా వ్యవహరించబడుతున్న భారతీయ సనాతన ధర్మంలో దేవాలయాల నిర్మాణాన్ని అనేక కోణాలలో పరిశీలించవలసి ఉంటుంది. మొదటిగా మనం తెలుసుకోవలసింది, అవి కేవలం విశ్వాసానికి నిలయమైన ప్రార్థనా మందిరాలు వంటివి కావు. వారంలో ఒకసారైనా వెళ్ళి క్షమాపణలు చెప్పుకునే ప్రాంతాలు కూడా కావు. మన దేవాలయాల కట్టడాల వెనుక ఒక పద్ధతి ఉంది, ఒక విజ్ఞానం ఉంది. అపూర్వమైన కళా సౌందర్యం మాత్రమే కాక నిర్మాణ వైఖరిలో ఉన్న మెలకువలను గమనించితే ఆ ప్రాంతపు ప్రకృతి పరివేశాన్ని, జలస్థల వనరుల్ని సమతౌల్యపరిచి సమృద్ధి చేసే వైజ్ఞానిక రహస్యమేదో దాగి ఉంది. కానీ ప్రభుత్వాల రాజకీయ ప్రాబల్యంలో ఉన్నటువంటి మేధావి వర్గం, వైజ్ఞానిక రంగం వీటి గురించి ఆలోచించి పరిశోధించటం లేదు. మన ఆంధ్రదేశంలోనే మహానంది వంటి ఆలయాలను పోలి కర్నూలు పరిసరాలలో కొన్ని శివాలయాలు ఉన్నాయి. అక్కడ ఆలయం సమీపంలోనే చక్కని కొలను, దానిలోని నీటితో చాలా ఎకరాలకు సాగుదల జరగడం ఏదో విజ్ఞానపరమైన నిర్మాణ విధానాన్ని చెబుతోంది. పర్వత ప్రాంతాలలో, నదీ తీరాలలో, అరణ్య భూములలో ప్రత్యేక తరహాలలో ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. అవి ఏదో తోచినట్లు కట్టుకున్న మత కేంద్రాలుగా కాకుండా ఒక ప్రత్యేక అవగాహనతో నిర్మించుకున్నవిగా స్పష్టమవుతోంది. ఆ అవగాహన ఏమై ఉంటుందో ఆలోచించాలి. ఏ రకపు శిలాశాస్త్రం, శిల్పశాస్త్రం ఏర్పరుచుకోవటం చేత హంపి ఆలయాల స్తంభాలు సంగీత, జంత్ర, వాద్య స్వరాలను పలుకుతున్నాయో ఇంతవరకు సరిగ్గా గమనించలేదు. కొన్ని గ్రామాలలోని ఆలయాల గోడలు, గోపురాలు ఆ ఊరి వాతావరణాన్ని సైతం అదుపు చేసే లక్షణంతో నిర్మించారు. అనేక ఆలయాల సమీపాలలో కోనేరులు ఆ ఊరి జల వ్యవస్థను సమృద్ధిపరిచే నిమిత్తంగాను, ఆలయాన్ని దృఢంగా నిలిపేందుకుగాను నిర్మాణమై ఉండొచ్చు. డేవిడ్ స్మిత్ లాంటి పాశ్చాత్యులు చిదంబరం లాంటి క్షేత్రాలలో ఆలయ నిర్మాణ విధానంలోని అద్భుతాలను వారి గ్రంథాలలో కొనియాడారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కట్టడాలు మనకున్నాయి. మన విగ్రహ శిల్ప నిర్మాణాలలో శిలలను ఎంచుకోవడం దగ్గర నుంచి శిల్పీకరించడం వరకు చాలా క్రమ పద్ధతులు ఉన్నాయి. మంత్ర యంత్ర విజ్ఞానము, స్థల జల విజ్ఞానము వంటివి అధ్యయనము చేసి పరస్పరాధారంగా నిర్మించినవే మన ఆలయాలు. డాక్టర్ జాన్ డి మిల్వే అనబడే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఆచార్యుడు కాశీ క్షేత్రంలోని 12 ఆదిత్యుల మందిరాలను పరిశీలించి సౌరశక్తిని పుష్కలంగా గ్రహించే కేంద్రాలుగా వాటిని వైజ్ఞానికంగా రుజువు చేశాడు. అదే క్షేత్రంలోని 56 గణపతుల మందిరాలు వైశ్విక శక్తిని కేంద్రీకరించుకున్న ప్రాంతాలుగా గుర్తించి నిరూపించాడు. మేము యంత్రాల సహాయంతో వీటిని గుర్తించగలుగుతున్నాం, కానీ ఏ యంత్రమూ లేకుండా అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయ విజ్ఞానవేత్తలు ఈ భూకేంద్రాల్లోని శక్తిని ఎలా గ్రహించగలిగారో. అప్పట్లో విజ్ఞానం ఈ దేశంలో ఉండేదేమో, లేక అద్భుతమైన ధ్యానశక్తితో గోచరమై ఉండవచ్చు అని అతడు స్వయంగా అబ్బురపడ్డాడు. బాగా ఆలోచిస్తే ప్రాచీన ఆలయాలకు కేవలం కట్టడాల ప్రాధాన్యమే కాక ఆ నేలలో కూడా ఒక అద్భుత శక్తి రహస్యం కేంద్రీకృతమై ఉన్నదని అర్థమవుతోంది. దీన్ని బట్టి మన ఇష్టానుసారం ప్రాచీన ఆలయాల్లోని దేవతలను, స్థానాలను మార్చరాదు అన్నది స్పష్టమవుతోంది. అంతేగాక భిన్న భిన్న ఆలయాలకు భిన్న భిన్న ఆగమ శాస్త్ర విధానాలు ఉన్నాయి. పురుష విగ్రహాలకు వాడే శిల వేరు, స్త్రీ శిల్పాలకు శిల వేరు. మూల విరాట్టుకు ఉపయోగించే శిలలోనూ, పరివార దేవతలకు వినియోగించే శిలలోనూ వీటన్నింటిలో కూడా భేదాలున్నాయి. కుడ్య శిల్పాలకు వాడే శిలలు వేరు, అలాగే కొలతల భేదాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఆలయానికి, గర్భగుడికి, అందులోని లింగానికి లేదా మూల విరాట్టుకి కొలతలలో నిర్దిష్టమైనటువంటి శాస్త్రపు పరిమాణాలు ఉన్నాయి, దిశల నిర్దేశాలు ఉన్నాయి. అలాగే ఆయా మందిరాల్లో జరిగేటటువంటి సేవారూప కైంకర్యాల వల్ల జాగృతమయ్యే శక్తి పరిధులు కూడా విశిష్టమైనవి. వీటన్నింటిని విశ్లేషిస్తూ వెళితే మనం ఏదో మొక్కుబడిగా వెళ్ళి దండాలు పెడుతున్న తేలికపాటి విషయం కాదు దేవాలయ వ్యవస్థ అంటే అన్నది అర్థమైపోతుంది. ప్రతి దేవాలయానికి తనదైన ప్రత్యేకత ఉంది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సామాజిక, దైవిక, కళా విద్యల సమాహారమే భారతీయ దేవాలయం. మూర్ఖత్వం, హింస ప్రాతిపదికగా గల భావనా భూమికతో ఉన్న విదేశీయుల దాడులలో చాలా పోగొట్టుకున్నాం. మిగిలిన వాటిని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఉన్న వాటిని పరిశీలనాత్మక దృష్టితో గమనించితే మరికొన్ని విజ్ఞాన రహస్యాలను వెలికి తీయగలమన్న ఆలోచన కూడా మన వారికి కలగడం లేదు. మన ప్రాచీనులు విజ్ఞానరహితులు అనే భావన మనలో ప్రగాఢంగా ఉండటం చేతనే ఈ నిర్లక్ష్య వైఖరి ప్రబలుతోంది.
అన్నిటికీ మించి మన భౌతిక దృష్టికి మించిన దివ్యత్వ మహిమ వీటి వెనుక ఉన్నదనే భావనలో ఏ సందేహము లేదు. నేలను క్షేత్రముగా, నీటిని తీర్థముగా ఆవిష్కరించుకున్న తపోబల సంపన్నులున్నటువంటి దివ్య భారత సంస్కృతికి వారసులమైన మనం వాటి పవిత్రతను, సంప్రదాయ మర్యాదలను అతిక్రమించకుండానే ఆ విజ్ఞానాన్ని గమనించే ప్రయత్నాలు చేస్తే ప్రపంచం ఆశ్చర్యపడే అద్భుతాలను అందించగలం. మరొక అద్భుత గురు సందేశంతో మరో వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.